నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం. ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు. జాబితాలు పంపుతున్న అధికారులు. ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని అంగన్వాడీలు. 31వ రోజున ఉధృతంగా నిరసనలు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడంపై టీపీసీసీ నేతల దృష్టి. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి అభ్యర్థన. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిందన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థిని ధీటుగా దెబ్బకొట్టాలని సూచన. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్. వేరువేరుగా ఓటింగ్. 2 సీట్లు దక్కించుకోనున్న అధికార కాంగ్రెస్. పరిశుభ్ర నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10లో 4. విశాఖకు 4వ ర్యాంక్, హైదరాబాద్కు 9వ స్థానం. జమిలీ ఎన్నికలపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం. రామ్నాథ్ కోవింద్ కమిటీకి లేఖ. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని ఇటీవల సీఈసీతో జరిగిన భేటీలో ప్రస్తావన రాగా ఈ మేరకు చర్యలు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లాల ఎన్నికల అధికారులు ఈ వివరాల సేకరణ ప్రారంభించారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని ఇటీవల సీఈసీతో జరిగిన సమావేశంలో ప్రస్తావన రాగా సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. ఆ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకల్లా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా జిల్లాల విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై సిబ్బంది వివరాలను సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు పంపుతున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను ప్రత్యేక ఫామ్ ద్వారా నింపి పంపిస్తున్నారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. వారిలో తమపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత నిర్బంధ విద్య నియమాలు 2010 చట్టానికి సవరణ చేసింది. వారికి బోధనేతర పనులు అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు వారిని వినియోగించకూడదు. సెక్షన్ 27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలు తీసుకొచ్చినట్టు వైకాపా ప్రభుత్వం పేర్కొంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టి గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందిని వినియోగించుకునేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి తెలుగుదేశం, జనసేన ఈ మేరకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించే దిశగా ఈసీ కసరత్తు చేపట్టింది. పారిశుద్ధ్య, ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై మాత్రం కక్ష సాధిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. తక్షణం తమను చర్చలకు పిలిచి డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. వరుసగా 31వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించిన అంగన్వాడీలు ప్రభుత్వం సమస్యను సామరస్యంగా పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడుతోందని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు తీయాలంటూ వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోనూ అంగన్వాడీలు కదం తొక్కారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీల ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చడానికి జగన్కు సమయం ఉంది, కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు.
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఇచ్చే వడ్డీ లేని రుణాల కోసం 8వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ ఇవాళ విడుదల చేశారు. ఒక్కొక్కరికి 10,000 చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల రూపాయల వడ్డీ లేని కొత్త రుణాలను విడుదల చేశారు. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి 13,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇదే సమయంలో రుణాలను సకాలంలో చెల్లించిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ మొత్తం కలిపి 431.58 కోట్ల రూపాయలను జగన్ విడుదల చేశారు. రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం 88.33 కోట్ల రూపాయల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేసినట్టు జగన్ చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గే, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత భట్టి విక్రమార్క తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్ గెలవాలని భావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలని సోనియా గాంధీని సమావేశంలో కోరామని భట్టి వివరించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప, ప్రజల ఆస్తుల్ని, దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతోంది. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అమలు చేసినప్పటికీ ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వకపోవడంపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని, అందుకే నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి ప్రజలు గొప్పగా పనిచేసిన నాయకులను కూడా తిరస్కరించారని తెలిపారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న కాంగ్రెస్ విమర్శలను తోసిపుచ్చిన కేటీఆర్, 9.5 కాలంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సహా 73% జీతాలు పెంచామన్నారు. 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిందని, పనులపై కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచేవాళ్లమని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు భవిష్యత్తు విజయాలకు సోపానం కావాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారాసకు చెందిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో అనివార్యమైన ఈ ఎన్నికలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 29న అవసరమైతే ఎన్నికల పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల్లో గెలిచేవారు 2027 నవంబర్ 30 వరకు పదవిలో కొనసాగుతారు. ఈ 2 స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ ఉపయోగించే అంశంపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో గూగుల్ పెట్టుబడులపై సీఎంతో చర్చించిన చంద్రశేఖర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో డిజిటలీకరణ ఎజెండాను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలు అందించేందుకు విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉన్నట్లు చంద్రశేఖర్ సీఎంకు వివరించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం జిల్లా యాతాలకుంటలో నిర్మిస్తున్న 1.9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ పనులను మంత్రి పరిశీలించారు. సుమారు 1/2 కిలోమీటర్ మేర
టన్నెల్లోనికి వెళ్లి పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన ఆయన ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. యాతాలకుంట టన్నెల్ పూర్తయితే బేతుపల్లి, లంకసాగర్కు నీళ్లు వెళ్లడం సహా గనుగులపల్లిలో 4వ పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. ధరణి సమస్యలపై అధ్యయనం చేసేందుకు, పునర్నిర్మాణం కోసం సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించారు. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారానికి మార్గాలు సూచిస్తామని కోదండరెడ్డి చెప్పారు. తుది నివేదికకు ఎంత సమయమైనా దశల వారీగా పలు సమస్యల పరిష్కారానికి మధ్యంతర నివేదికలు ఇస్తామన్నారు. అనేక గ్రామాలలో తిరిగి చూసినప్పుడు ఎంతో మంది రైతులు తమ భూమి హక్కు పోగొట్టుకున్నాము అని గత్యంతరం లేక ప్రాణాలు కూడా పొడగొట్టుకున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక కమిటీ ద్వారా కొంత మేరకు చర్చ జరుపుకొని ఈ కమిటీకి సంబంధించిన ఆఫీసు కానీ సిబ్బంది కానీ సులువుగా ఆ కమిటీని కలవడానికని సీసీఎల్ఏలో ఆఫీసు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి తొలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిశుభ్ర నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 నగరాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో విశాఖ 4వ స్థానంలో ఉంటే విజయవాడ 6, తిరుపతి 8, హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచాయి. 2023 సంవత్సరానికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మధ్యప్రదేశ్లోని ఇందౌర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందౌర్ వరుసగా 7వసారి ప్రథమ స్థానం సాధించగా ఈసారి గుజరాత్లోని సూరత్ ప్రథమ స్థానాన్ని పంచుకుంది. నవీ ముంబై ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఇవాళ ప్రదానం చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హుబ్బళి, నర్సాపూర్, విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల, రేణిగుంట మధ్య రైలు సేవలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. నర్సాపూర్, హుబ్బళి మధ్య నడిచే రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది. నంద్యాల, రేణిగుంట రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, కోడూరు, బాలపల్లె స్టేషన్లలో ఆగనుంది. విశాఖపట్నం, గుంటూరు రైలును కిషన్ రెడ్డి రేపు గుంటూరులో ప్రారంభిస్తారు. హుబ్బళి, నర్సాపూర్, నంద్యాల, రేణిగుంట రైళ్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ వైకాపా 3వ జాబితా విడుదల చేసింది. 6 లోక్సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం 21 మందితో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. విజయవాడ లోక్సభ స్థానాన్ని నిన్ననే సీఎం జగన్ను కలిసిన కేశినేని నానికి కేటాయించారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం పేరాడ తిలక్, తిరుపతికి కోనేటి ఆదిమూలం, కర్నూలు స్థానాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం, ఏలూరు ఎంపీ టికెట్ను కారుమూరి సునీల్కు కేటాయించారు. ఇచ్చాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఖమ్మం విజయరాజు, రాయిదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని ప్రకటించారు. పూతలపట్టు సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ప్రకటించారు. ఆలూరు విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగ మురళి, సత్యవేడు అభ్యర్థిగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, పెనమలూరు అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్, పెడన అభ్యర్థిగా ఉప్పల రామును ఖరారు చేశారు. కేశినేని నాని వైకాపా కోవర్టని తేలిపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంను నాశనం చేయడానికి, వెల్లంపల్లికి అనుకూలంగా పనిచేయడానికి కేశినేని నాని సిద్ధపడ్డారని ఆరోపించారు. కేశినేని నాని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. అటు 1999 నుంచి తమ కుటుంబంలో కలహాలు ఉన్నాయని, వాటితో చంద్రబాబుకు ఏం సంబంధమని కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని నిలదీశారు. నాని తనను ఎంత ఇబ్బంది పెట్టినా 99 నుంచి సర్దుకుపోతూ వస్తున్నానని వివరించారు. కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు.
అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. వైకాపా ప్రభుత్వంలో దళితులు నిరాదరణకు గురయ్యారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. సీఎం జగన్ హయాంలో దళితులపై అనేక దాడులు జరిగాయని, ఒక్క కేసులోనూ న్యాయం జరగలేదని చెప్పారు. దళితులపై జగన్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను గద్దె దింపేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని హర్షకుమార్ వివరించారు. జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన రోజున 2 మామిడికాయల దొంగతనంతో ఒక దళితుడిని చంపేసి పంచాయతీ ఆఫీసులో ఊరేశారు. ఈ రోజుకి ఆ కేసులోని నిందితులకి ఎటువంటి శిక్ష కూడా పడలేదు. నువ్వు గద్దెనెక్కిన తర్వాత ఒక్క కేసులో కూడా తీర్పు రాలేదు. దళితుల పట్ల నీకున్న ప్రేమ ఏంటి? నిన్ను గద్దెనెక్కించడానికి ఎలాగైతే కృషి చేశారో నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నిన్ను హెచ్చరించకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ పద్మలతారెడ్డి సహా కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత సుబ్బారెడ్డి, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అశోక్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్ జిల్లాలో తెలుగుదేశం విజయం కోసం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశంతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమన్న నేతలు కర్నూలుకు వచ్చిన పరిశ్రమలు వైకాపా ప్రభుత్వ వేధింపులతో పరారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్త యశస్విపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 24న మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి రావాలని ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన కేసులో యశస్వి ఇవాళ తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు యశస్విని పోలీసులు విచారించారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తప్పుడు కేసులు పెడుతున్నారని విచారణ తర్వాత యశస్వి తెలిపారు. తనపై మరో కేసు నమోదు చేశారని, ఈ నెల 24న మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 23న తల్లి ఆరోగ్యం బాగోలేదని భారత్ వచ్చిన యశస్విని శంషాబాద్ విమానాశ్రయంలో సిఐడి పోలీసులు అరెస్టు చేసి గుంటూరు తరలించారు. 4 గంటల తర్వాత 41A నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. నోటీసుల ప్రకారం ఇవాళ తిరుపతి సిఐడి కార్యాలయంలో యశస్వి విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు ముగిశాయి. కీలక రికార్డులు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. 3 రోజులు సుదీర్ఘంగా సోదాలు చేసిన అధికారుల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్లకు చెందిన కీలక పత్రాలు జప్తు చేశారు. 10 మంది తనిఖీల్లో పాల్గొని కాళేశ్వరం పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. ఇంపార్టెంట్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ మేము సీజ్ చేసాము, కలెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మా హెడ్ ఆఫీస్లో సమర్పించి తదుపరి విచారణతో తగిన ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక మా ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాజెక్టుపై ఎందుకు సీబీఐతో విచారణ కోరటం లేదని భాజపా ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను భూసేకరణ సాకుతో తాత్సారం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తీరు భారాస అవినీతిని కప్పిపుచ్చేలా ఉందంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము జరుగుతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది. ఇవాళ నిన్న చీఫ్ జస్టిస్ లేఖ రాశారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం.
లోక్సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీకి ఓ లేఖ రాశారు. అది దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని దీదీ పేర్కొన్నారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు లోక్సభ, శాసనసభలకు ఒకేసారి నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తరువాత కొన్నేళ్లు సాగిన ఆ ప్రక్రియ క్రమంగా కనుమరుగైనట్లు చెప్పారు. ఒక దేశం ఒక ఎన్నిక భావనతో ఏకీభవించడం లేదంటూ ఆమె స్పష్టం చేశారు. వెస్ట్ మినిస్టర్ వ్యవస్థలో సమాఖ్య శాసనసభలకు వేర్వేరు కాలాల్లో ఎన్నికలే ప్రాథమిక లక్షణమని, దాన్ని మార్చకూడదని మమతా పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణంలో భాగమని దీదీ పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పించే పద్దు కావడంతో ఆకర్షణీయమైన కొత్త పథకాలు, కీలక నిర్ణయాలు ఉండే అవకాశం లేదు. ఎగుమతుల పెంపు, వ్యూహాత్మక అభివృద్ధి చెందుతున్న రంగాలకు పెట్టుబడుల ఆకర్షణలో సాధించిన పురోగతిని బలోపేతం చేయడం, కరెంటు ఖాతా లోటు తగ్గింపు, ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థల త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు మదుపర్లు ఆచితూచి స్పందించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా మూడో సెషన్లో లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 63 పాయింట్లు పెరిగింది. ఉదయం 71,908 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 71,999 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఒక దశలో 71,543 పాయింట్ల కనిష్ట స్థాయికి పడింది. చివరకు కాస్త కోలుకొని 71,721 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 21,647 వద్ద ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం పాకిస్తాన్ ఉత్తర భారత్లోనూ ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా పాకిస్తాన్లోని లహార్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 213 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం వెలువడలేదు.